చాలా మందికి బాగా సరదా ఎక్కువైపోయిన ప్రశ్న ఒకటి ఉందండి. వాళ్ళు దానికి సంబంధించిన సమాధానాన్ని మనం డిస్కస్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు నోరెత్తట్లేదట, తల బాధేసుకుంటున్నంత పని అవుతుంది. ఎవరికి? జగన్మోహన్ రెడ్డిని మద్దతు పరిచేటువంటి కొద్దిమంది మీడియా సైనికులకి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలా తీవ్రంగా స్పందించేసి జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా లోపలేసేస్తాం, 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నటువంటి లంచగొండి ఆయన, ఇటువంటి నీచమైనటువంటి వ్యక్తికి అసలు రాజకీయాలకు అర్హుడు కాదు, ఇలా చంద్రబాబు నాయుడు గారు చాలా ఎమోషన్తో మాట్లాడితే దాన్ని వాళ్ళు రాజకీయంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు బ్యాకప్ ఉండడం వలన, బ్యాక్ ఎండ్లో ఉండడం వలన ఇవాళ అక్కడ బైడెన్ ట్రంప్ లెవెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర జరిగిపోతుంది. చూసారా మన జననేత మీద ఏ స్థాయి కుట్రలు జరుగుతున్నాయని ప్రొజెక్ట్ చేసుకుందామన్నా. ఇలాంటి చిల్లర ఆలోచనల నుంచి, ఇలాంటి చీప్ మైండ్ సెట్ నుంచి ఇంకెప్పటికీ కూడా మీరు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాయని మచ్చగా మారినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన చేసినటువంటి అరాచకాలు, దారుణాలు, దుర్మార్గాలు గడిచిన దశాబ్దన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉరితాడుగా మారినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ వచ్చాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అక్రమ సంపాదన పోగేశాడని చెప్పిన 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కరెంటు తెగను పట్టుకోవద్దు, ఇటువంటి అవినీతి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా రాష్ట్ర ప్రజలు ఆయనకి ఓటేశారు, ఆయన్ని నెత్తికెక్కించుకున్నారు, 151 సీట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఆయన నైజం అది, బేసిక్గా ఆయన క్యారెక్టర్ అది. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉండకపోతే తప్పు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలకు తెరదేస్తే అందులో తప్పే ఉంటుంది. బేసిక్ సెన్స్ కదా ఇది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో నమ్ముకున్న ఐఏఎస్ అధికారులు కూడా జైలు ఓచర్లు లెక్కబెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తిని నమ్మాలి అన్న ఆలోచనే ఒక పెద్ద బూత్ అయితే, అటువంటి వ్యక్తి వెనక ప్రయాణం చేసిన వాళ్ళు ఎలా సేఫ్ సైడ్లో ఉంటారు, సేఫ్ జోన్లో ఉంటారు? ఖచ్చితంగా వాళ్ళందరూ ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వ్యక్తులే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వెనుక గడిచిన 5 ఏళ్ల కాలంలో వెళ్ళిన అనేక మంది కూడా రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోబోతారు. చాలా స్పష్టమైనటువంటి విషయం. ఇటీవలి కాలంలో 3 ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ అయ్యేటువంటి సిచ్యువేషన్కి ఒక్క జగన్మోహన్ రెడ్డే కారణం. ఇటువంటి వ్యక్తిని ఇవాల్టికి కూడా రాజకీయంగా బలపరచాలి, రాజకీయ కోణంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇష్యూని డైల్యూట్ చేసే ప్రయత్నాలు చేయాలి అని ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అని ఆలోచనలు జరుపుతున్నటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించాలి. ఇవాళ విచారణ ప్రక్రియ జరుగుతోంది ప్రపంచ స్థాయిలో, FBI లెవెల్లో, అమెరికా విచారణ సంస్థలు జగన్మోహన్ రెడ్డి లంచాల కోసం ఏదైతే గౌతమ్ అదానీ యుఎస్ ఇన్వెస్టర్స్ నుంచి సేకరించినటువంటి నిధులు ఏ విధంగా దారి మళ్ళాయి, ఏ విధంగా ఆ దేశానికి సంబంధించిన ఇన్వెస్టర్ల యొక్క ఇంట్రెస్ట్స్ ని భారతదేశంలో ఉన్న ఈ వ్యాపార సంస్థ దెబ్బతీసింది అనే కోణంలో జరుగుతున్నటువంటి విచారణ ప్రక్రియ. ఇదేది మన భారతదేశంలో వ్యవస్థలతో మీరు ఎంతకాలం ఫుట్బాల్ ఆడుకున్నారు కదా, అటువంటి విచారణ ప్రక్రియ కాదు. డొక్క చించి డోలు కట్టబోతున్నారు. ఇవాళ అసలు అదానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అవినీతి స్కామ్ ని ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలంటే 2020 సంవత్సరం జూలై నెలలో అప్పటి సెకి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రతిపాదనలు పంపించింది. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వచ్చింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఆ ప్రతిపాదనల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది వరకు కూడా స్పందించలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంధన శాఖ కూడా దాని మీద ఏ విధమైన రిప్లై ఇవ్వలేదు. దాని మీద గౌతమ్ అదానీ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎటువంటి రిప్లై రాలేదని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు కావాల్సినటువంటి ముడుపులు ఏవో వివరాలు చెప్పారు. సో ఆ ముడుపులకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన స్పష్టమైన కమిట్మెంట్స్ ఇచ్చి వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన తర్వాత విత్ ఇన్ వీక్స్, అంటే కేవలం వారాల వ్యవధిలో ఆ ప్రాజెక్ట్ అనేది ట్రాక్ లోకి వచ్చేసింది. సెప్టెంబర్ 15 నాటికి సెకి ఒక లెటర్ ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించింది. ఇవాళ వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వింగ్స్ లో దాన్ని చాలా విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. చూసారా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని అద్భుతం, అమోఘమని ఆ రోజు సెకి కొనియాడిందని. కానీ ఇక్కడ మనం కొన్ని అంశాలను చాలా ఇన్ డెప్త్ గా అబ్జర్వ్ చేసినట్లయితే సెకి ఆ లెటర్ పంపించింది నాగులాపల్లి శ్రీకాంత్, ఐఏఎస్ ఆఫీసర్, అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి అధికారి. ఆయనకు లెటర్ పంపించినటువంటి సెకి అప్పటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని అప్రిషియేట్ చేసింది. ఆ తర్వాత కేవలం 6 నెలల వ్యవధిలోనే ఆ నాగులాపల్లి శ్రీకాంత్ సెంట్రల్ సర్వీసెస్ కి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారంటే సెంట్రల్ పవర్ మినిస్ట్రీకి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇవాళ ఆయన సెంట్రల్ పవర్ మినిస్ట్రీలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. అసలు ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ లో మనం
అబ్జర్వ్ చేస్తే అసలు అదానీ ఏం చేశారు, దేశ స్థాయిలో ఆయన ఎవరెవరిని ప్రభావితం చేశారు, ఎందుకని అధికారులకు కూడా ఆ రకమైన సౌలభ్యాన్ని కల్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1700 కోట్ల రూపాయల ముడుపులు అప్పచెప్పిన తర్వాత దానికి అసోసియేట్ గా ఉన్నటువంటి ఒక అధికారిని ఎందుకని కేంద్ర సర్వీసుల్లోకి తీసుకుని పవర్ మినిస్ట్రీలో అత్యంత కీలకమైనటువంటి స్థానాన్ని కట్టబెట్టారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా విచారణ జరగాల్సినటువంటి అంశాలు. వీటన్నిటి మీద లోతైన విచారణ జరపాలి. ఇవాళ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో చంద్రబాబు గారు నోరెత్తాలి, చంద్రబాబు గారు మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్ గా లోపలేసేయాలి. ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు కాకుండా ఈ విషయాన్ని నిగ్గు తేల్చాల్సింది ఎవరి స్థాయిలో ఈ విషయం నిగ్గు తేలాలి. కేంద్ర స్థాయిలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. నరేంద్ర మోడీ గారు దృష్టి పెట్టాలి. అదానితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పు చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు పడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని స్కిన్ కవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇదే విధానాన్ని ఇదే ధోరణిని కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించిన ద్రోహులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జగన్ గారు చాలా నంగనాచిలాగా ప్రచారం చేయించుకుంటున్నారు ఆయన సోషల్ మీడియాలో ఉన్నటువంటి పెట్స్ తోటి. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి టెండర్స్ వేస్తే ఆ టెండర్స్ లో ప్రస్తుతం సెకీ ఏదైతే కోట్ చేసినటువంటి ధరలు ఉన్నాయో అవి అత్యుత్తమమని అప్పటి ప్రభుత్వం భావించి ₹2.49 ఒక యూనిట్ విద్యుత్ను కొనుగోలు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటికే ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గుజరాత్లో కేవలం ₹1.99కే సోలార్ ఎనర్జీని కొనుగోలు చేసుకున్నటువంటి డీల్స్ కూడా ఉన్నాయి. వీటి మీద అప్పటి ముఖ్య కార్యదర్శి ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి నాగులాపల్లి ఆయన ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ మీట్ లో విలేకరులు చాలా క్లియర్ గా అడిగితే అక్కడ ₹1.99 ఉంటే ఇవాళ ఎందుకు మీరు ఈ విధంగా ఈ స్థాయి ధరకు కొనుగోలు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అనే ప్రశ్న లేవనెత్తితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీని మీద ఎటువంటి న్యాయ సమీక్ష అవసరం లేదు, దీని మీద రివర్స్ టెండరింగ్ అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చింది, ప్రభుత్వ నిర్ణయానుసారం మేము ఆదేశాలని అమలు చేస్తున్నాం. ఎన్టీపీసీ నుంచి గుజరాత్ ఎంతకు కొంది అనేటువంటి విషయాలు మాకు అవసరం అనేటువంటి ప్రకటన కూడా ఆయన చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో అధికారుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఏ స్థాయిలో కేబినెట్ నిర్ణయాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా ఆయన సంపాదన పోగేసుకున్నారు. ఒక లంచగొండి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ మనం మాట్లాడుకోవడంలో ఏమైనా తప్పుందా? ఇటువంటి లంచగొండి గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని కోరుకోవడం కూడా అవివేకంగా కనిపిస్తోంది. ఇక్కడ క్లోజింగ్ రిమార్క్స్ గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి స్పందన కోసం అత్యుత్సాహం చూపిస్తున్న వ్యక్తులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక పాయింట్ ని మీ ముందుంచి ఈ మొత్తం మ్యాటర్ ని కంక్లూడ్ చేస్తామండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే ఒక అవినీతి పరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశాన్ని కూడా దాటేసి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి విచారణ సంస్థలు అక్కడ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ కావచ్చు, FBI కావచ్చు, వాళ్ళు జరిపినటువంటి దర్యాప్తు ఆధారంగా ఏవైతే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ని అక్కడి కోర్ట్స్ లో ప్రొడ్యూస్ చేశారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన చాలా స్పష్టంగా కనిపిస్తోందంటే ఈ వ్యక్తి మీద ఏ స్థాయి చర్యలు జరగాలి అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూడగలుగుతున్నాం 7000 మెగావాట్స్ మల్టిప్లైడ్ బై 25 lakh. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు ఒప్పందం కుదుర్చుకున్న విధంగా 7000 మెగావాట్ల కొనుగోలుకు సంబంధించి ఒక్కో మెగావాట్ కి ₹25 లక్షల లంచాన్ని ఆయన డిమాండ్ చేశారు. ముడుపులు అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి ముట్టాయి అనే విషయాన్ని చాలా స్పెసిఫిక్ గా అక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఇంకొక అంశాన్ని చూసినట్లయితే యాజ్ ద రికార్డ్ ఇండికేట్స్ అంటే వారి దర్యాప్తులో దొరికినటువంటి ఎవిడెన్స్ ద్వారా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అఫీషియల్స్ ఇంక్లూడెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ సీఎం అనే ఇంత కేటగిరికల్ గా ఇంత స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్తావనను కోట్ చేశారు. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరగాలి. ఇటువంటి అవినీతి పరులు దశాబ్ద కాలానికి పైగా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ రాజకీయాలు చేస్తూ ఏకంగా ముఖ్యమంత్రి కూడా కాగలిగారంటే ఇటువంటి వ్యక్తుల వల్ల ఇవాళ ఏ స్థాయిలో దేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటోందని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అదాని స్కిన్ కవర్ చేస్తారు, అదానిని ప్రొటెక్ట్ చేస్తారు, ఎలాగైనా అదానిని ఈ కుంభకోణం నుంచి బయటకు తీసుకువస్తారనే ప్రచారం కూడా చాలా విస్తృతంగా జరుగుతోంది. వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ
మోడీ గారు కొట్టిపారేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. నరేంద్ర మోడీ గారికి దేశ ప్రయోజనాలు, దేశం యొక్క ఇంట్రెస్ట్ ముఖ్యం తప్ప ఇటువంటి అవినీతి పరుల్ని కాపాడాల్సిన అవసరం, ఆవశ్యకత ఆయనకు లేదని నిరూపించుకోవాల్సిన సందర్భం ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ముందుంది. మరి రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దీనికి సంబంధించి ముందడుగు వేస్తుంది, ఏ విధంగా ఇటువంటి అవినీతి పరుల మీద, ఇటువంటి లంచగొండి నాయకుల మీద చర్యలకు ఉపక్రమిస్తుంది, ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.